నరికి పారేస్తాడు. ఇతనికి ఇద్దరు అన్నలున్నారు. ఆ అన్నలను చూసుకొని ఇతని చేయని అరాచకం లేదు, లేవు, హోమాలు లేవు, కలహాలు లేవు. ఇంతకీ ఇతని పేరేమిటో తెలుసా? పెట్టలేదు. మొట్టమొదటిసారిగా పెడుతున్నా. ఇంతకీ ఎవరు మీరు? ఈ ఏరియాకి ఏ కొత్త పనులు పంపించినట్టు మమ్మల్ని కలవాల్సిందే. ఆ మనసులతో కబులు పెడితే రాలేదంటే నీకంత కొత్త బలుపురా. హలో రణ్దీప్ సింగ్, కబులు పెట్టగానే రావడానికి ఆలోచిస్తారా? డ్యూటీ మానుకొని రావడానికి పౌరులు వండినా ఈ పోలీసు డిబేట్ మొత్తం నేను కబురు పెడితే నా ఇంటి గేటు కూడా ఉంటుంది. చూడు డీసీపీ, రౌడీజం లేకుండా రాజకీయం చేయలేము, లేకుండా రౌడీజం చేయలేము. నువ్వు చెప్పిందేమిటో నాకు ఏమీ అర్థం కావట్లే. మాట్లాడేదేమిటో సూటిగా చెప్పు. దీంట్లో అర్థం కావడానికి ఏముంది డీసీపీ? ఇదివరకు ఉన్న డీసీపీకి మేము ఏ పని చేసినా 20% ఇచ్చేది. నీకు కూడా అలాగే ఇస్తాం. తీసుకో. చాలదంటే చెప్పు. 30% ఇస్తాను. అలా డబ్బు తీసుకోవటము ఏమంటారో తెలుసా? మాలాంటి వాళ్ళు తీసుకుంటే రౌడీ వాళ్ళు అంటారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ తీసుకుంటే లంచం అంటారు. టోటల్ గా చెప్పాలంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. అలాగా? మీరిచ్చే లంచానికి నేనేం చేయమంటావు? అలా అడిగా బాగుంది. ఏ సిటీలో నా మనసులో ఏమి చేసినా నువ్వు పట్టించుకోకూడదు. ఏమి చేస్తున్నా అంటున్నావు? ఏం చేస్తారేమిటి? బట్టలు చేస్తాం. మేము ఏం చేస్తున్నా చూసి చూడట్టు వదిలేయాలి. ప్రస్తుతానికి ఈ కష్టంలో నా మనసుల్ని వదిలిపెట్టు. ఏమంటానా? చెల్లో వేసి చెప్పకుండా తినిపిస్తాను. కమిషనర్ ఆఫీస్ పోలీస్. పోలీస్ అంటే ఏమనుకుంటున్నారా? రౌడీజం తెచ్చినా ఇచ్చిన లైసెన్స్ బిల్ కాదురా పోలీస్ అంటే.
వచ్చినట్టు మాట్లాడటానికి. ఏయ్! నీ గురించి నువ్వు చెప్పావు, నా గురించి నేను చెప్పగలనా? నీ జాతకం మొత్తం నాకు బాగా తెలుసు. నీలాంటి రౌడీ బాలను బద్దలాడుకునే తమ్ముంట పోలీసులా చూసిరా. ఏడీసీబీ ఇక్కడ ఏ రంజించిన చెప్పిందే చట్టం. చేసేది న్యాయం. మట్లు చేయటం, ఏడుమంది చేయటం కాబట్టి అది కాదని నా దారిగట్టు వచ్చి తల ఎగరేస్తే ఏం చేస్తా? మర్యాదగా నాతో రోజుకి వచ్చి చేతుల్లో చిన్ని కలిపితే ఎనిమిది చేస్తానమ్మా. లేదండి తల ఎగరేస్తే తల తీస్తా. ప్రిన్సిపాల్, ఎక్సలెంట్, డాక్టర్ ఇలాంటివెన్నో పోగొట్టుకొని ఈ ఉద్యోగాన్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఇలాంటి రౌడీ గుండాలు గుండెలో చేర్చడానికి ఒంటి చెయ్యి కొత్త 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 నా కొడక. ఈ ఏరియాకి కొత్త కదా, నా గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నా డీసీపీ. ఏయ్! ఈ ఏరియా కొత్త అయినా సరే